మొన్నటి పార్లమెంట్లో సమావేశాల్లో రెండు భయంకరమైన బిల్స్ వచ్చినాయి. ఒకటేమో మహాత్మా గాంధీ ఎన్రేగా బిల్. ఓకే, దాన్ని అసలు అంటే పనికి ఆహార పథకం దాన్ని తీసి మార్చడం. రెండోది ఏంటంటే శాంతి బిల్. ఇవి రెండు భయంకరమైన బిల్స్. ఒకటేమో పేదవాళ్లను మొత్తంగా దెబ్బతీసేది మహాత్మా గాంధీ ఎన్రేగా, దాని పేరు మార్చి వికసిత్ భారత్ జీరామ్జీ అని పెట్టారు. అదొకటి. దాని టాపిక్ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే శాంతి బిల్ అని వచ్చింది. ఈ శాంతి బిల్ అంటే ఏంటంటే సస్టైనబుల్ న్యూక్లియర్ ఎనర్జీకి కావాల్సింది ఏంది అని అనేది ఈ సస్టైనబుల్ హార్నెసింగ్ అడ్వాన్స్డ్ న్యూక్లియర్ టెక్నాలజీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది దీని పేరు, పూర్తి పేరు. అయితే దీని పేరు శాంతి అని చెప్పి మార్చుకొని వచ్చి, అయితే ఈ శాంతికి మరి అంత విలువ ఉందా, ఇదంతా మంచిదా, దీంట్లో ప్రాబ్లమ్స్ లేవా అంటే చూడండి ప్రజలారా, ఐ విల్ టెల్ యూ అండ్ యూ డిసైడ్ వాట్ ఇట్ ఈస్. ఇది ఒకటి చూపిస్తాను. సో లోక్సభ పాసెస్ న్యూక్లియర్ ఎనర్జీ బిల్ అలవింగ్ ప్రైవేటైజేషన్. ఇది హెడ్డింగ్ చూడండి, లోక్సభ పాసెస్ న్యూక్లియర్ ఎనర్జీ బిల్ అలవింగ్ ప్రైవేటైజేషన్. అంటే న్యూక్లియర్ బిల్ అంటే న్యూక్లియర్ బాంబులు తయారు చేసే ఉంటుంది చూసినరా, అట్లాగే ఇప్పుడు దాంతో ఎనర్జీ కూడా తయారు చేయొచ్చు, అంటే ఎలక్ట్రిసిటీ కూడా తయారు చేయొచ్చు. దాన్ని ప్రైవేట్ చేతులకి ఇవ్వడానికి లోక్సభ ఈ బిల్లు పాస్ చేసి, అంటే ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఇది ఏమైందంటే మొన్న 2011లో జపాన్ లో ఒక ప్లేస్ ఫుకుషిమా అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ బ్లాస్ట్ అయినాయి, అంటే కొంత ఎనర్జీ లీక్ అయింది అనమాట. కొంత ఎనర్జీ లీక్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ లీక్ అవడంతోటి కొన్ని భారీ నష్టాలు జరిగినాయి. ఎంత అంటే ఒక 20 లక్షల కోట్ల బడ్జెట్, అంటే మన భారత బడ్జెట్ లో, మన ఇండియన్ బడ్జెట్ లో 50% డన్ వన్ టైం. అంత భయంకరమైన నష్టం జరిగింది. 20 లక్షల కోట్ల మట్టుకు జరిగేంత నష్టం. ఇంతకంటే ముందు 1986లో ఉన్నప్పుడు చెర్నోబైల్ కూడా ఒక భయంకరమైన విధ్వంసం అనమాట. దీని గురించి మనం తర్వాత వద్దాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైతుందంటే ఇట్లాంటి న్యూక్లియర్ ఎనర్జీ తయారు చేసే దాంట్లో ప్రైవేటైజేషన్ కి స్పేస్ ఇచ్చిండ్రు. అంటే ప్రైవేట్ వాళ్ళు ఎవరన్నా పెట్టుకోవచ్చు అన్నప్పుడు ఏం జరగాలి ఇక్కడ అంటే స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఫాలో కావాలి. కానీ ఆ స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఫాలో కాకుండా దీంట్లో ఇంకా అన్నిటికంటే ఇంకొక భయంకరమైన వాస్తవం ఏంటంటే, ఇంత భయంకరమైన ఒక ఎనర్జీని తయారు చేస్తున్నప్పుడు దీని నుంచి ఎవరెవరైతే దీని సప్లయర్స్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో ప్రాబ్లమ్స్ కనుక వస్తే, అట్లా వచ్చి సివిల్ లయబిలిటీ, సివిల్ డ్యామేజ్లు కనుక జరిగినట్టయితే ఈ వీళ్ళు పెద్దగా కట్టాల్సిన నష్టం లేదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్పినాను కదా, జపాన్ లో బ్లాస్ట్ గురించి, అది 20 లక్షల కోట్లు అయితే ఇక్కడ మనం మాక్సిమం కట్టేది 4,000 కోట్లు. 20 లక్షల కోట్లకు 4,000 కోట్లకు ఏమన్నా అసలు ఎక్కడన్నా పొంతనుందా అంటే మీరు ఒక్కసారి తేల్చుకోవాలి ప్రజలారా. వేర్ వీఆర్, హౌ గవర్నమెంట్ ఈస్ ట్రీటింగ్ అస్ అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. అయితే ఇది నిజంగా అంత పెద్ద ప్లాంటా, ఇది చిన్న ప్లాంట్ అంటుండ్రు కదా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది SMRs అంటారు, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. మీరు గూగుల్లో పోయి చూడొచ్చు. దీని పేరు ఓక్లో అని కనుక మీరు చూస్తే ఒక కంపెనీ అట్లా ఉంటుంది. ఇట్లా చాలా కంపెనీస్ ఉంటాయి. ఒక ఓక్లో ఇది ఏంటంటే ఇవి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. అంటే ఇప్పుడు ఒక షాపింగ్ కాంప్లెక్స్, ఒక హాస్పిటల్, ఒక ఇల్లు, ఏదో ఒక దాన్ని ఏం చేస్తారంటే ఈ న్యూక్లియర్ ఎనర్జీని కనెక్ట్ చేసి అది ఒక 25 ఏళ్ళక 50 ఏళ్ళక సరిపోయేంత పవర్ సప్లై చేస్తూనే ఉంటుంది అట్లా కంటిన్యూ. మీరు కనుక రీసెంట్ గా చూస్తే ఒకటి రష్యా ఒక ఏరోప్లేన్ లాగా, ఒక బాంబు లాగా తయారు చేసే వార్జెట్. ఆ వార్జెట్ ఏంటంటే ఇంకా తిరుగుతూనే ఉంటది. ఎంతసేపు కావాలంటే అంతసేపు తిరుగుతుంది. ఎందుకంటే దాంట్లో న్యూక్లియర్ ఎనర్జీని అటాచ్ చేసి దాంతో అది దాని పని అదే తిరుగుడే అనమాట దాన్ని. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇట్లాంటి మంచి ఈ ఎనర్జీ ఇవన్నీ ట్రాన్స్ఫార్మ్ చేయడం ఇంపార్టెంట్. బట్ అట్ ద సేమ్ టైం రిమెంబర్, సేఫ్టీ ప్రికాషన్స్ అనేటి ఏ మాత్రం తీసుకోకుండా ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఇంకా కిందకి వచ్చినాక నేను మీకు కొన్ని చూపిస్తాను వాస్తవాలు. చూడండి. అయితే ఇక్కడ ఒకటి చూడండి, రిమూవ్స్. ఇది ఏంటంటే శాంతి బిల్ ఏం చేస్తుందంటే రిమూవింగ్ క్లాజ్ హోల్డింగ్ ఎక్విప్మెంట్ సప్లయర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెయిల్యూర్. అంటే సప్లయర్ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక వస్తే వాళ్ళని ఏమీ కూడా లయబుల్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఈ టైమింగ్ అంబానీ అదాని కోసం తీసుకొచ్చిండ్రా అని కూడా ఇంకో స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. అయితే ఇది చూడండి ప్రజలారా, అపోజిషన్ దీన్ని ఏం చేసిందంటే, మీరు దీన్ని ఇక్కడ కాదు, దీన్ని పార్లమెంటరీ ప్యానెల్కి తీసుకెళ్ళాలి అని చెప్తే పార్లమెంటరీ ప్యానెల్కి తీసుకోకుండా ఆల్రెడీ డైరెక్ట్గా అప్రూవ్ చేసేసింది ఇక్కడే. అయితే దీన్ని ఇంకా కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను నేను. ఇగో ఎగ్జిస్టింగ్ సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్, ఇది తీసేసిండ్రు. ఇది ఏమైందంటే 2008లో ఇట్లాంటి సందర్భమే ఒకటి తీసుకొచ్చిన అమెరికాను మనకు ఒకటి న్యూక్లియర్ ఎనర్జీ డీల్ తీసుకొస్తే, ఆనాడు సేమ్ సిచ్యువేషన్లో ఇట్లా లయబిలిటీ లేకుండా ఉంటే మనకు బిజినెస్ ముందుకు వెళ్తుంది అన్నట్టు ఆనాటి ప్రభుత్వం తీసుకొస్తే, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం తీసుకొస్తే, అప్పుడు ఏమైందంటే అస్సలే కుదరదంటూ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం పైన అసలు నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చి అపోజిషన్లో, అప్పుడు బీజేపీ అపోజిషన్లో ఉన్నప్పుడు తీసుకొచ్చారు. మరి అంత తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే అది కుదరదు అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, కుదరదని చెప్పాలి. కానీ కుదురుతుందా అంటే ఇక మీరు చూద్దరు ప్రజలారా, ఇటు చూడండి ఒకసారి. ఆనాటి కాలంలో అది ఇక్కడ చూడండి, ఆనాటి కాలంలో ఎప్పుడైతే
మనకు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వాన్ని అసలు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టినరో ఆనాడు ఏమైందంటే ములాయం సింగ్ యాదవ్ గారు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే యూపీఏ ప్రభుత్వాన్ని ఆదుకొని ప్రభుత్వాన్ని గట్టెక్కలా చేసినారు. కానీ అదే సిచ్యువేషన్ కనుక ఇవాళ చూస్తే అపోజిషన్లు కనీసం ఒక పార్లమెంటరీ ప్యానల్కి వెళ్ళి దీన్ని అక్కడ మాట్లాడదాము అంటే కూడా అట్లా ఏం యాక్సెప్టెన్స్ లేకుండా న్యూక్లియర్ డీల్ని యాక్సెప్ట్ చేసిండ్రు. అంటే దీనికి ఒకటే నంబర్ 1, సప్లయర్స్కి ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఉన్న మ్యాక్సిమంగా ఉండేది ఏంది ఒక 4,000 కోట్లు మాత్రమే. అది ఫెయిల్యూర్ అని పవర్ఫుల్గా కంప్లీట్గా ప్రూవ్ అయితే ఒక 1,000 కోట్లు, ఇంకా మిగతా సివిల్ లయబిలిటీస్కి వచ్చేసినాయి అంటే 4,000 కోట్లు. సో ఎట్ ద మోస్ట్ వాళ్ళకి అయ్యేది ఒక 4-5 కోట్లు మాత్రమే. కానీ ప్రాణ నష్టం జరిగితే ఈ ప్రైవేట్ కంపెనీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా పడితే అట్లా తయారు చేస్తారు. మరి ఇంత తయారు చేసిన విధ్వంసాన్ని ఎందుకు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందో మరి నాకైతే తెలియదు. మీరు ఆలోచించుకోండి. తర్వాత ఇది నేను చెప్పిన మాటలు కాదు, ఇంకా కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను చూడండి ప్రజలారా. అమెరికన్ కంపెనీస్కి భయపడి మీరు పెడుతుండ్రా అని చెప్పిర్రు, ఇంకా అది కుదరదు అన్నట్టు చెప్పిర్రు. తర్వాత ఆల్రెడీ మీకు చెప్పినాను కదా ఫుకుషిమా సంగతి. తర్వాత ఇంకొకటి చూడండి, ఇప్పుడు మనకు మార్కెట్లో కనుక చూస్తే ఈ న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ఒక 3% మాత్రమే ఉంది. 2047 నాటికి దీన్ని ఒక 20%కి తీసుకెళ్ళడం, ఒక 2075 నాటికి కంప్లీట్గా దీన్నే న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేద్దాము అనే ఉద్దేశంతో ఉంది. కానీ ఎట్ ద సేమ్ టైం మరి లయబిలిటీ సంగతి ఏంటి అంటే మాత్రం దానికి ఆన్సర్స్ లేవు, రైట్? సో దీనివల్ల లాభం లేదా అంటే లాభం బాగానే ఉంది. ప్రస్తుతానికి 3% ఉంది. తర్వాత క్లీన్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఇంకా మనకు ఒక 100 years తర్వాత కూడా మనం దీన్ని బ్రహ్మాండంగా యూజ్ చేసుకోవచ్చు అని ఉంది. అట్ ద సేమ్ టైం మనం కనుక చూస్తే ఇందులో ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడే అయిపోయింది ఈ ప్రాబ్లం. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ఇంతకంటే ముందు ఎప్పుడైనా సరే స్టేట్ గవర్నమెంట్ పరిధిలోకి ఉంటుండే. ఇప్పుడు ఏమైంది అంటే అది ఈ ల్యాండ్ అక్విజిషన్ ఈ బిల్లు కోసం అయితే సెంట్రల్ గవర్నమెంటే ల్యాండ్ అక్విజిషన్ చేసేస్తుంది. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ కేసును మనకు కాంపెన్సేషన్ తీసుకురావడానికి ఒక ట్రైబ్యునల్ పెట్టాలి, లేకుంటే ఒక ఇండివిజువల్ పర్సన్ కూడా దీన్ని హ్యాండిల్ చేస్తాడు. ఆ ఇండివిజువల్ పర్సన్ కనుక ఏం లేదు అన్నాడు అనుకోండి, అంటే ఆ కాంపెన్సేషన్ కూడా రాదు. అంటే మొత్తం అసలు కాంపెన్సేషన్ అన్న మాటే లేకుండా పోతుంది ఇక్కడ. సో ఈ ప్రజల ప్రాణాన్ని గాలికి వదిలేసి ఇక మీ ఇష్టం వచ్చింది బతుకుంటే పోతే బోండి అన్న టైప్లో తయారైపోయింది. ఇది ఎక్కడికి వెళ్ళి లెక్క, ఇది ఏం లెక్క, ఇది జనాలు ఆలోచిస్తలేరు ఎందుకో మరి నాకైతే తెలియదు. ఇప్పుడు మనం అందరం భారతీయులమే, మనం అంతా ఇంకా కొంతమంది రిలీజియన్ గురించి మాట్లాడుతుంటారు. మనం అంతా ఒకటే రిలీజియను, మెజారిటీ ఆఫ్ దెమ్. అట్లాంటప్పుడు ఇక మళ్ళీ ఎందుకు మరి మనం ఇంత పెద్ద కుంపడి పెట్టుడు, ఇట్లా న్యూక్లియర్ బాంబులు తీసుకొచ్చి న్యూక్లియర్ పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు తీసుకొచ్చి దానికి ప్రాపర్ లయబిలిటీస్ లేకుండా ఉంటే వాళ్ళు ఏమన్నా చేసి ఏమన్నా అయితే ఇప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అయినప్పుడు కొన్ని వేల మంది చచ్చిపోయినారు. మరి అదే ఇదైతే దీనికంటే ఇంకా భారీగా నష్టం జరుగుతుంది. ఒకటే మాట, భోపాల్ గ్యాస్ కంటే కూడా ఇది కొన్ని తరతరాలకు జరుగుతూ ఉంటుంది రేడియేషన్. ఆ చుట్టుపక్కల కూడా ఏమి పెట్టడానికి ఉండదు. ఓపెన్ హేమర్ అటామిక్ ఎనర్జీకి అసలు పితామహుడు అని చెప్పొచ్చు. ఓపెన్ హేమర్ ఫస్ట్ టైం ఇది ఏం చేసినట్టే అమెరికాలో ఈ న్యూక్లియర్ బాంబుని తయారు చేసినప్పుడు ఆయన విధ్వంసాన్ని చూసి ఇది వద్దు అని మొత్తుకున్నాడు ఆయన. కానీ ఇక తర్వాత ఆయన మీద ఇంకేదో ఎలిగేషన్స్ చేసేసి ఆయన సబ్సైడ్ చేసేసారు. తర్వాత రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు అది వాడినరు. సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను ప్రజలారా. ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే దరిద్రం ఏంటంటే ఇది చూడండి, అన్నిటికంటే మరీ దారుణమైన పరిస్థితి. ఇది చూడండి, ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ మే ఆర్ ఇట్ మే నాట్ అంటే వాళ్ళకి కావాలంటే వాళ్ళు చెప్తారు ఇది నోటిఫైయబుల్ సిచ్యువేషనా కాదా అనేది వాళ్ళే చెప్తారు. అంటే ఇది నోటిఫై చేయొచ్చు చేయరాదు అనేది గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎక్కడన్నా. ఇది ఏంది అంటే నోటిఫై చేయాలా వద్దా అని గవర్నమెంట్ డిసైడ్ చేస్తే ఇక మన సంగతి ఏంది అక్కడ. తర్వాత ఇది ప్రైవేట్ సెక్టార్కి ఇచ్చినప్పుడు నువ్వు ఎంత స్క్రూటినీ చేయాలి, కానీ స్క్రూటినీ అయితే లేదు. తర్వాత ఇంకా కొంచెం కిందికి వచ్చి చూపిస్తాను ప్రజలారా. ఇది ట్రస్ట్ బేస్డ్ రిఫార్మ్. ఇప్పుడు పాతది, ఇది కొత్తది. ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ ఉన్నది చూసినరా, ఇది పాత దాని ప్రకారం, ఇది కొత్త దాని ప్రకారం ఏం చెప్తున్నారంటే ట్రస్ట్ బేస్డ్ రిఫార్మ్స్. అరే ఇంత డేంజరస్ మెషిన్ అది అదేంది మన ఎనర్జీ సెక్టార్ అనేది అంత డేంజరస్. దానికి నమ్మకం మీద ఎట్లా వెళ్ళమంటారండి, నమ్మకం మీద ఎట్లా వెళ్తారు ఇది అంటే అంత బ్లైండ్ బిలీఫ్. అంటే మన ప్రాణాన్ని అంత బ్లైండ్ బిలీఫ్గా పెట్టి ముందరికి వెళ్ళడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేస్తుంది? ప్రభుత్వం ఇట్లా చేయడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? ఇది అమెరికన్ కంపెనీస్ వచ్చి పెట్టుకుంటాయి ఇక్కడ. మనం ఏం చెప్పినా కూడా అమెరికన్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది ఏం చేస్తుందంటే వీళ్ళే మెజారిటీ ఆఫ్ దెమ్, వీళ్ళే అసలు మొత్తం ప్రైవేట్ వాళ్ళు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు వీళ్ళే మొత్తం చేసేస్తారు. అంటే ఏమన్నట్టు
ఇక పరాయి దేశం వచ్చి ప్రైవేట్ కంపెనీస్ వచ్చి మన జీవితాలతోటి చెలగాటం ఆడే పరిస్థితి వచ్చినప్పుడు మనం లేచి నడవాల్సిన అవసరం ఉందా లేదా ముక్త కంఠంతో? మరి ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా. ఒక ఉత్తరం రాయండి, ఒక న్యూక్లియర్ ఎనర్జీకి ఇప్పుడు జితేంద్ర సింగ్ గారికి ఒక ఉత్తరం రాయండి, ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాయండి. మరి ఇట్లా బాగాలేదు, ఇది మంచిగా ఉండదేమో అన్నట్టు. తప్పే ఉంది అక్కడ, మనం ఉత్తరం కదా రాస్తుంది, రాయొచ్చు కదా కనీసం. లేకుంటే ఇది ఎంత భారీ నష్టానికైనా దాడి చేయవచ్చు కదా. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. మరి కొంచెం కిందికి వచ్చి దగ్గర చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇది ప్రైవేట్ క్యాపిటల్ అండ్ ఇన్నోవేషన్. ప్రైవేట్ క్యాపిటల్ పెట్టిన తర్వాత ఏమైతుందో మనకు తెలియదా? ఇదంతా ఏమైనా కొత్తనా? తర్వాత ఇండిపెండెంట్ ఓవర్ సైట్. ఇది ఇండిపెండెంట్ గా ఎవరో వస్తాయి, మనమైతే చూడడానికి లేదు. ఇదంతా నేను చెప్పింది కాదు, ఇదంతా బీజేపీ వాళ్ళు రిలీజ్ చేసిన మెసేజ్. అయితే దీనికి ఇంకొకటి ఏంటంటే, ఇగో ఇక్కడ చూడండి ప్రజలారా, 3,900 కోట్లు మాత్రమే ఓకే దీనికి ఉండేది. తర్వాత ఈ ప్రొవిజన్స్ గవర్నమెంట్ ఏం చేస్తా అంటే ఎగ్జంప్షన్స్ ఇస్తుంది. వాళ్ళకి ఫెసిలిటీస్ ఎట్లాంటివి కావాలి, ఇగో లైసెన్సింగ్ ఫర్ సర్టన్ ఫెసిలిటీస్, ఓకే రేజింగ్ కన్సర్న్స్ అబౌట్ పొటెన్షియల్ రెగ్యులేటరీ లూప్ హోల్స్. అంటే వాళ్ళు ఎక్కడ కావాలో అక్కడ, ఎంత కావాలో అట్లా వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు. అట్లనే ఇట్లా కొంచెం కిందికి వచ్చి చూడండి ప్రజలారా. ఇప్పుడు ఇన్ని రోజులు ఎయిర్పోర్ట్లు ఇచ్చిండ్రు, సీ పోర్ట్లు ఇచ్చిండ్రు, ఇట్లా కోళ్ళు ఇచ్చిండ్రు, సిమెంట్లు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. ఏకంగా చివరికి వచ్చేస్తే మన జీవితాన్ని కూడా ఇచ్చేస్తుండ్రు. న్యూక్లియర్ ఎనర్జీ ఇవ్వడం వల్ల మన జీవితాన్ని కూడా ఇచ్చేసినట్టే. ఎందుకంటే ఇది దీనివల్ల వచ్చే డిస్ట్రక్షన్ వచ్చింది అంటే అది ఎంత భారీ డిస్ట్రక్షన్ అయినా జరిగే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు. అయితే ఇది మరి నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేదా అంటే, ఇది చూడండి, ఇది జర్మనీ న్యూక్లియర్ పవర్ క్లోజింగ్ ఇట్స్ ఫైనల్ 3 ప్లాంట్స్. అంటే మనకంటే ముందే మిగతా కంట్రీస్, ఇప్పుడు జర్మనీ లాంటి కంట్రీస్ ఆల్రెడీ ముందే ఎస్టాబ్లిష్ చేసిన ఇవన్నీ. కానీ ఎప్పుడైతే జపాన్లో చూసిందో, చెర్నోబైల్లో వీళ్ళు చూసిండ్రో, ఈ డిస్ట్రక్షన్ చాలా భారీగా ఉంటుంది, ఇది మనకు వద్దు అని చెప్పి వీళ్ళు అన్ని క్లోజ్ చేసేసుకుంటా వచ్చిండ్రు. ఇక మొన్న రీసెంట్గా మొత్తం అన్ని క్లోజ్ చేసేసారు. మొన్న ఏప్రిల్ నాడు ఓకే, ఏప్రిల్ 15th రోజు మొత్తం క్లోజ్ చేసేది. కానీ మన భారతదేశం మాత్రం ఇప్పుడు బిగ్ న్యూక్లియర్ షిఫ్ట్ ఫర్ ఇండియా. చూడండి, ఇది మనం మేజర్ షిఫ్టింగ్ చేసినాం. ఇది ఎందుకు షిఫ్ట్ చేసినామో ఇక ప్రైవేట్ కంపెనీస్కి చెప్పాలి. ఇంకొకటి చూడండి ప్రజలారా, ఈ రియాక్టర్స్ 12,000 మెగావాట్లు ఇచ్చే ఎనర్జీ మాక్సిమం వీళ్ళ ప్రాబ్లం ఎంత అంటే 3,000 కోట్లే. ఈ వీళ్ళ లయబిలిటీ 3,000 కోట్లు. అయితే ఈ 3,000 కోట్లు మరి సరిపోతాయా అంటే 3,000 కోట్లు సరిపోవు కదా అని చెప్పి మన క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు పార్లమెంట్లో మంత్రి గారు ఏం చెప్తా ఉంటారంటే, ఈ 3,000 కోట్లు కంపెనీ ఇస్తుంది, మిగతా అంతా ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఆ ఇన్సూరెన్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే, ఇప్పుడు మన ట్యాక్సెస్ ఉంటాయి కదా, ట్యాక్సెస్ నుంచి వసూలు చేసిన వాటిని ఎంత ట్యాక్సులు వసూలు చేస్తారు, మరి ఆ ట్యాక్స్ వసూలు చేసింది ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వాడుతుంది, ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డిస్ట్రక్షన్కి ఎంత ఇస్తుంది, మరి ప్రాణహానికి ఎంత, మిగతా వాటికి ఎంత, ఏవీ లేవు. ఆ డీటెయిల్సే లేవు. అంటే గాలికి వదిలేస్తుంటారు మన జీవితాన్ని. ఇది ఎందుకంటే ప్రతి సిటీలో ఉండే అవకాశం ఉంటుంది. ఏమైందంటే ప్రజలు ఒకసారి ఆలోచించండి, ఇది ఒక దేశానికి సరిపడే న్యూక్లియర్ ఎనర్జీ ఇవ్వాలి అంటే ఎంత పెద్ద కంపెనీ ఉండాలో, ఎంత పెద్ద స్ట్రక్చర్ ఉండాలో అర్థం చేసుకోండి. అంత పెద్ద స్ట్రక్చర్లో డిస్ట్రక్షన్ వస్తే అది దేశానికి ఎంత భారీ నష్టమో ఇంకొకసారి ఆలోచించుకోండి. తర్వాత ఇగో ఇవి డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద రియాక్టర్, ఒక్కొక్క రియాక్టర్కి ఒక్కొక్క కాస్ట్ అనమాట. 1,200 మధ్యలో ఉంటే 1,500 కోట్లు, ఇక లెస్ దాన్ 50 మెగావాట్స్ అనుకో ఇది 100 కోట్లు. ఇట్లా ఈ కాస్ట్లనే నడుస్తుంది. సో అంటే నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇట్లాంటి చిన్న చిన్న కాస్ట్లు మనకు బయటికి కనిపించడానికి లయబిలిటీస్ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి, కానీ దీని డిస్ట్రక్షన్ మాత్రం భారీగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి చూపిస్తాను చూడండి ప్రజలారా. ఈ బిల్లులో ఇప్పుడు ఏమైంది అంటే, మన ఫిబ్రవరిలో అదాని గారు తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్ పోయిన తర్వాత ఆయన టైఅప్ చేసేసారు, న్యూక్లియర్ ప్లాంట్ తోటి టైఅప్ చేసి డిసెంబర్లో శాంతి బిల్ వచ్చేసి. ఈ శాంతి బిల్ ఏం చెప్తుందో ఒకసారి చూడండి. సప్లయర్ ఏమైనా డిఫెక్ట్ ఉంటే ఏం ప్రాబ్లం చేసేది లేదు, ఈ సప్లయర్ని కానీ వీళ్ళు ఎవరిని కూడా సూ చేయడానికి లేదు. తర్వాత ఈ న్యూక్లియర్ కంపెనీలకు ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసినాయి, పబ్లిక్ సేఫ్టీ అనే సంబంధం లేదు. ఈ లెక్కలల్లా నడుస్తూ ఉంది. తర్వాత ఇంకా కొంచెం కిందకి వచ్చి చూస్తే ప్రజలారా, చెర్నోబైల్లో ఏమైందో చూడండి. గ్రాఫైట్ కోటింగ్ ఏమైందంటే, ఈ అవుటర్ కోటింగ్ గ్రాఫైట్ కోటింగ్ చేసారు. ఈ గ్రాఫైట్ కోటింగ్ చేయడం వల్ల చెర్నోబైల్లో భారీ డిస్ట్రక్షన్ వచ్చింది. సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇది శాంతి బిల్లు లాగా నాకు అనిపించలేదు, ఇది అశాంతి బిల్లు. ఎందుకు అంటే, ఫస్ట్ పాయింట్, ప్రైవేట్ వాళ్ళని ఎంటర్ చేసారు ఇంత డేంజరస్ బిజినెస్లకి, ఇది కరెక్ట్ కాదు. రెండోది, ఇంత పెద్ద కంపెనీని ఇంత పెద్ద బిజినెస్ నడిపిస్తున్నప్పుడు వాళ్ళకు లయబిలిటీ లేకుండా పెట్టడం అనేది అన్నిటికంటే దారుణమైన పని. మూడో పద్ధతి, ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లకు అంత స్పేస్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. నాలుగో పాయింట్,
చూడండి ఇట్లాంటి సందర్భాల్లో కేవలం గవర్నమెంట్‌కే మోనోపోలీ ఉండాలి. మిగతా వాళ్ళకి ఉండడానికి వీల్లేదు. మనకు లేట్ అయినా, కాకపోయినా ఇది బిజినెస్ నడిపించినా, నడిపియకపోయినా భారీ నష్టం జరగదు. కానీ ప్రాణహాని జరిగితే మాత్రం భారీ సంఖ్యలో నష్టం జరుగుతుంది. కనుక ఐ యామ్ కంప్లీట్‌లీ అగైన్స్ట్ దిస్ బిల్. మీరు కూడా కొంచెం ఆలోచించుకొని